తిరుపతికి పాదయాత్ర వెళ్తున్నారు వెంకన్న స్వామి. వెంకన్న స్వామికి సంబంధించినటువంటి డబ్బులపైన అనేకమైనటువంటి ఆయనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఇతర మతాలకు ఉపయోగిస్తున్నారు. అందులో మతాలు మారినటువంటి వాళ్ళు వెంకన్న స్వామి మీద, భగవంతుని మీద ఇష్టం లేనటువంటి వాళ్ళు పక్క మతాలకు మారి ఈడికొచ్చి కొంత కలుషితం చేస్తున్నటువంటి వాదన కూడా ఉంది. ఎట్లా మీరు దీన్ని చూస్తున్నారు? అలా కలుషితం కాకూడదనే మా సంకల్పం. అయితే దాన్ని ప్రార్థన చేస్తూనే మేము ఈ 40 రోజుల పాదయాత్ర పెట్టుకున్నాం. పాదయాత్రలో తిరుమలకు వెళ్తూ 7 కొండలను, ఎవరికి 7 కొండల పేర్లు సహజంగా ఎవరికి తెలియదు. ఆ 7 కొండల పేర్లను కూడా స్మరణ చేసుకుంటూ, మొదటి కొండ వృషభాద్రి, రెండవ కొండ వృషాద్రి, మూడవ కొండ గరుడాద్రి, 4వ కొండ అంజనాద్రి, 5వ కొండ శేషాద్రి, 6వ కొండ వెంకటాద్రి, 7వ కొండ నారాయణాద్రి. ఈ 6 కొండలు ఎక్కితేనే మనకు నారాయణుడు కనిపిస్తాడు. ఆ నారాయణాద్రి అక్కడికి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామికి ఎటువంటి కలుషితం లేకుండా, ఇటువంటి మత మార్పులు చేయకుండా, అవన్నీ ఏం జరగకుండా ఉండాలని, స్వామి నువ్వు కలియుగ దైవం మీద నిలబడి ఉన్నావు, కలియుగ వెంకటేశ్వర స్వామిగా ఉన్నావు, నీకు ఇన్ని వస్తున్నాయి కదా, నువ్వే దాన్ని నిర్మూలించామని ప్రార్థన చేయడమే మా నడక యాత్ర. అంటే ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వెంకటేశ్వర స్వామిది.